హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెరీ స్పెషల్ చిట్ చాట్. ఈ Feb 9th ఒక మంచి వ్యాలంటైన్స్ డే మూవీ అయితే రాబోతోందండి, ట్రూ లవర్. సో ట్రూ లవర్ ఎలా ఉంటాడు ఏంటి అనేది కూడా చాలా అద్భుతంగా అయితే టీజర్ని లాంచ్ చేశారు ఇప్పుడే మూవీ టీమ్. సో మనతో పాటు మూవీ టీం ఉన్నారు, వారిని అడిగి ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. ముందుగా డైరెక్టర్ ఉన్నారు ప్రభురామ్ వ్యాస్ గారు, హాయ్ అండి. హాయ్. అండ్ గౌరీ ప్రియ గారు ఉన్నారు, హాయ్. మ్యాట్ తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అవును. అండ్ మణికందన్ హీరో గారు ఉన్నారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? మనకం నమస్తే చెప్పండి మా తెలుగులో. సో మంచి స్టోరీతో వ్యాలంటైన్స్ డే గిఫ్ట్గా అయితే మీ సినిమా రాబోతోంది. సో ఏంటి ట్రూ లవర్ అంటే ఈ సినిమాలో కంప్లీట్గా లవ్ స్టోరీ ఉండబోతుందా? సో డైరెక్టర్ గారు మీరు చెప్పండి. Yes, it's an out and out love story. It's about a couple, how they meet and how their relationship is and what all happens inside their relationship. It's an out and out love film. టీజర్ చూసాను ఇంతకు ముందే, ఒక ట్రూ లవర్ అందుకే పెట్టినట్టున్నారు టైటిల్. సో లవ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అంటే కొత్తలో బాగానే ఉంటుంది, ఆ తర్వాత అది ఒక వ్యసనంగా మారిపోతుంది అనుకో. సో హీరో అయితే 100% సజీవంగా ఆ పాత్రకు న్యాయం చేశాడు సో ట్రైలర్లో అయితే. అండ్ మణికందన్ గారు మీకు ఎట్లా అనిపించింది? డైరెక్టర్ సార్ చెప్పినట్టే ఇది ఒక లవ్ స్టోరీ, కానీ లవ్ అనేది మన ఒక టూ పీపుల్ అండ్ హౌ దే మీట్ అండ్ హౌ దే మీట్ నుంచి కథ స్టార్ట్ అవుతుంది కదా. అండ్ దెన్ when how they propose and how she accepts, or how she proposes and how he accepts. That's the but this where our story starts is that even after going through so much, how are these two people going to what is their journey in order to stabilize the relationship? That's the story. And it talks about those two people and how the power dynamics in them shifts in each and every scene. That's it. Yeah. And గౌరీ ప్రియ గారు, మీరు మ్యాడ్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నాను, హ్యాపీగా ఉంది. సో తమిళ్లో ఈ ఆఫర్ ఎప్పుడు వచ్చింది? సో ఏంటి ఎట్లా తమిళ్లో ఫిల్మ్ తీసిన తర్వాత వీళ్ళతో జర్నీ ఎలా ఉంది, ప్రభురామ్ వ్యాస్ గారితో అండ్ మణికందన్ గారితో? సో నేను ఒక వెబ్ సిరీస్ చేశానండి తమిళ్లో, అమెజాన్ ప్రైమ్కి, మోడర్న్ లవ్ చెన్నై అని. నాకు అది చూసి వచ్చిందో నాకు తెలీదు, బట్ అది చూడక ముందే ఐ థింక్ నన్ను అనుకున్నారు. బట్ అది రావడంతో ఓకే ఈ అమ్మాయి తమిళ్లో కూడా ఇలా చేస్తుందా అనేది ఇంకా కొంచెం వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయ్యిందంటే షీఈ్ ఆల్సో డూయింగ్ వర్క్ ఇన్ తమిళ్ అన్నట్టు. సో ఐ థింక్ మేలో నన్ను కలిసారు, మే ఎండ్ అప్పుడు ఈ జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఆల్మోస్ట్ 8 months అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు అయిపోయిందో మాకైతే ఏం తెలియలేదు. ఇట్ జస్ట్ లైక్ వెంట ఇన్ ఫ్లాష్. నిజంగా ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, నాకైతే చాలా నచ్చింది. 8 monthsలో సినిమా తీసేస్తారండి? వావ్, సర్ప్రైజింగ్గా ఉంది. I mean, it's a very intimate film. So like schedule was, I think we had like maximum 45 shoot days and we had good 1.5 to 2 months of pre-production. And I should thank our production for the timely process and support, and they made sure everything went smoothly and so that we could finish it so fast. సో తమిళ్లో స్క్రిప్ట్ రాశారు, డైలాగ్స్ అయితే తెలుగులో కూడా నేను విన్నాను, చాలా బాగున్నాయి. సో ఈ సినిమాకి అంటే షూటింగ్ కూడా అక్కడే చెన్నై అటు సైడ్ తమిళనాడులో చేశారా, లేదా మా హైదరాబాద్లో కూడా ఏమైనా షూట్స్ చేశారా? హైదరాబాద్లో చేయలేదు, మెయిన్లీ వీ షాట్ ఇన్ చెన్నై అండ్ a major portion of the film takes place in Gokarna. It's in coastal Karnataka, so that is a travel portion that is a major chunk of the story. So Gokarna and Chennai are the main locations. అండ్ గౌరీ ప్రియ గారు, ట్రూ లవ్ అనే సినిమా కూడా ఉంది, అంటే చాలా లవ్ స్టోరీస్ పైన చాలా సినిమాస్ వచ్చాయి కదా ఇప్పటి వరకు. సో మీరు ఈ స్టోరీ చెప్పినప్పుడు కానివ్వండి, వీళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అంటే నార్మల్గా లవ్ స్టోరీస్ అన్నీ సేమ్గా ఉంటాయి అనుకున్నారు, ఎందుకంటే మీ క్యారెక్టర్కి చాలా వెయిటేజ్ ఉంది. అవును, ఎందుకంటే ఒక రిలేషన్లో ఉండాలి అమ్మాయి లాంగ్గా అంటే చాలా కష్టం కదా. సో ఈ సినిమాలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి?
సో ఒక లవ్ స్టోరీ తీసుకున్నప్పుడు ఒక అబ్బాయికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఒక అమ్మాయికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే లవ్ అని ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో వచ్చినప్పుడు ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ విల్ క్యారీ ఆల్మోస్ట్ ద సేమ్ వెయిటేజ్. ఇంతకుముందు మణి గారు చెప్పినప్పుడు కొన్ని ఇన్స్టెన్సెస్లో అబ్బాయి చేతిలో కొంచెం కంట్రోల్ ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ఇన్స్టెన్సెస్లో అమ్మాయి చేతిలో కంట్రోల్ ఎక్కువ ఉండొచ్చు. సో ఆ డైనామిక్స్ ఎలా షిఫ్ట్ అవుతూ ఉంటాయి, వాళ్ళు ఎలా డీల్ చేస్తారు, ఎలా బ్యాలెన్స్ ఫైండ్ చేస్తారు, అసలు చేస్తారా లేదా, సినిమా ఈజ్ ఆల్ అబౌట్ దట్ అనమాట. సో నాకు ఒక తెలుగు అమ్మాయిని అయి ఉండి తమిళ్లో ఇంత పెద్ద సినిమా చేయడం, అది కూడా వర్కింగ్ విత్ దీస్ టూ బ్యూటిఫుల్ టెక్నీషియన్స్ అండ్ మెనీ మోర్, షాన్ గారు కానీ శ్రేయస్ కృష్ణ గారు కానీ అండ్ మెనీ మోర్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిలిం, నాకు చాలా చాలా పెద్ద విషయం అండి. అండ్ మళ్ళీ మా సినిమా తెలుగులో కూడా వస్తుంది, సో అది నాకు ఇంకా డబుల్ హ్యాపీనెస్. ఎస్. అండ్ మణికందన్ గారు ఎలా అనిపించింది మా తెలుగు అమ్మాయి గౌరీ ప్రియ గారితో వర్క్ చేయడం? She's just brilliant. Not because she's you asked this question or she's sitting beside me. Terrific performance. Not performance kuda. It is not that she had it in her and she delivered when the word action. She practiced it. She like fumbled a lot and she she rehearsed it so badly and then she delivered it to perfection. So it is pure hard work, and if you can see in every frame that she has given so much for this film. Yeah. ఎస్. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఒక ట్రూ లవ్ స్టోరీ టీజర్లో చూశాను. మీ క్యారెక్టర్ అంటే ఒక ట్రూ లవర్, అబ్బాయిలు ఇలానే ఉంటారా అంటే ట్రూగా లవ్ చేస్తే అన్నట్టు మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. సో ఏం చేస్తారు అసలు, మీ క్యారెక్టర్ ఎట్లా స్టార్ట్ అయ్యి ఎట్లా ఎండ్ అవుతుంది? అసలు అది దాని గురించి ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే మీరు సినిమాలు చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. ఎవ్రీ గై ఆ రిలేషన్షిప్ మొదలెడుతూ ఆ సమయంలో he'll have so much dreams, okay, about they'll have so much దాన్ని ఏమంటారు, so much I don't know what it is. English so much dreams, kalalu, so much kalalu. But reality is not that merciful. So it will create so much conflicts with the partner, and in each time how the guy or the girl respond to the conflict makes the story actually. ఇది ఓన్లీ ట్రూ లవ్ లోనే ఉంటుందంటారా? ఎనీ లవ్. సో ట్రూ లవర్ కాబట్టి మీరే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి, సో ప్రతి ఒక్క ట్రూ లవర్ అంటే ట్రూగా లవ్ చేసే అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు అంటే ఏదైతే మీరు సినిమాలో ఫేస్ చేస్తారో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయా రియల్ లైఫ్లోనా? ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ క్వశ్చన్. ఓకే. సి ఎనీ అడల్ట్ would have faced so much difficulties or so much very good moments in a relationship. Okay, how to treasure it or how to learn from it, how to move on from it is what we are trying to say from convey through this film. Love is nothing but like చెప్పొచ్చు అది చెప్పండి. మీరు లవ్ గురించి ఎన్ని కాన్సెప్ట్స్ చెప్పినా love is nothing but growing up. Okay, love is nothing but growing up, because we in any relationship, whether it after the relationship, when we think about the relationship, it teaches a lot about ourselves than our partners. So I was in the best version of mine, or was I in a very worst version of mine? So we get so much so much information about ourselves, and then we carry on those lessons and we grow. ఎస్. ప్రభరామ్ గారు, అసలు సినిమా అంటేనే లవ్ స్టోరీ, ప్రతి సినిమాలోనూ లవ్ స్టోరీ ఉంటుంది. సో కానీ మీరు ట్రూ లవర్ అనేసి టైటిల్ కూడా పెట్టి అది ఎంత ప్యూర్గా ఉంటుంది లవ్, ఏ లెవెల్ నుండి స్టార్ట్ అయ్యి ఏ లెవెల్కి వెళ్తుంది అనే దాన్ని మీరు చాలా బాగా ప్రజెంట్ చేశారు ఈ సినిమాలో. సో మిగతా సినిమాలకి మీ సినిమాకి ఉన్న వేరియేషన్ ఏంటి? So I was telling in another interview, so the most of the love stories end when the boy gets a girl. This movie starts when he gets her and exploit her. So I mean it's not just he's exploiting her, it's just like
how complicated can a relationship get. I think that aspect is not discussed too deeply. I felt that I think that would be a major difference in this film, where like the conflicts of the relationship are dealt in a very detailed way. సో మీరు రియల్ లైఫ్లో చూసిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయా, లేకపోతే మీరు ఊహించుకొని రాసిందే ఉంటుందా? No, I mean, I personally like films that reflect life. So I like to reflect life in my films also. So definitely a lot of inspiration from real life is there. And it's not about one person or one story. It's about like the general, you know, trend, or it's about how generally things work, and you have an observation of how things work, and with those observations you know kind of get some characters in your mind and get a story. So it's a story like organically evolved like that. It took a lot of time for me to write, because I drew like lot of little things from life. So I think that's ఎస్, డైరెక్టర్ గారు చెప్పినట్టు మన లైఫ్లో కూడా అంటే మన చుట్టుపక్కల వాళ్ళని కానివ్వండి, ఇట్లా చాలా స్టోరీస్ వింటూ ఉంటాం కదా, లవ్ స్టోరీస్లో మన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో మీరు ఈ సినిమా చేసేటప్పుడు మీకు కూడా అరే ఇట్లాంటిది ఒకటి మన లైఫ్లోనో లేదో మన పక్క వాళ్ళ లైఫ్లోనో జరిగి ఉంటుంది కదా అనేసి మీరు ఫీల్ అయ్యారా? సో దాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలంటే స్క్రీన్ ముందుకు వచ్చిన తర్వాత ఎంతైనా అది ప్యూర్ లవ్ కాబట్టి మనం నిజ జీవితంలో జీవించడానికి అండ్ స్క్రీన్ ప్రెజెన్స్కి చాలా డిఫికల్టీ ఉంటుంది. సో ఎట్లా క్యారీ చేశారు? ఐ థింక్ వీ స్టార్టెడ్ ఆఫ్ ఓన్లీ లైక్ దట్ అండి. నేను, వ్యాస్ గారు అండ్ మణి గారు, దట్స్ హౌ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద ఫిలిం. ఫస్ట్ స్క్రిప్ట్ గురించి కాకుండా నార్మల్గా వీ వర్ సిట్టింగ్ అండ్ డిస్కసింగ్ అబౌట్ వాట్స్ ఆర్ టేక్ ఆన్ ప్రెజెంట్ డే రిలేషన్షిప్స్. అంటే మీ లైఫ్లో కానీ మీ పక్కన వాళ్ళ లైఫ్లో కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా, జరిగినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అని వీ వర్ జస్ట్ హ్యావింగ్ అ బేసిక్ డిస్కషన్. ఫస్ట్ ఒక 2-3 రోజులు స్క్రిప్ట్ అనేది మేము ముట్టుకోలేదు. వీ వర్ జస్ట్ టాకింగ్ అబౌట్ ర్యాండమ్ థింగ్స్. అప్పుడు మాకు అర్థమైంది వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ వేవ్ లెంత్. ఓకే, మనం అందరం ఇలా ఉన్నాము, ఇప్పుడు ఇలా చేయబోతున్నాం అనేది వీ ఆల్ ఫౌండ్ దట్ బ్యాలెన్స్. దాని తర్వాత స్క్రిప్ట్ అనేది నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఇట్స్ సో న్యాచురల్, అంటే ఇట్స్ వెరీ లైఫ్ లైక్. సో ఎక్కడో మనం ఏదో ఇది జరగంది మనం ఏదో చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే నాకు కలగలేదు. ఖచ్చితంగా ఎవ్రీ సీన్, అన్ని సీన్స్ అందరికీ జరగకపోయి ఉండొచ్చు, బట్ మేజర్ పర్సెంటేజ్ ఆఫ్ ద సీన్స్ అందరికీ జరుగుంటాయి. అదైతే నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. బికాజ్ వీ సీ పీపుల్ కదా, మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మన సిబ్లింగ్స్ కజిన్స్ అందరికీ ఒక రిలేషన్షిప్లో ఒక హై ఉంటుంది, ఒక లో ఉంటుంది, వాళ్ళ గొడవలు ఉంటాయి, వాళ్ళ డిస్కషన్స్ ఉంటాయి. చాలాసార్లు మనం ఉంటాం ఆ డిస్కషన్స్లో మధ్యలో మాట్లాడుతూ సాల్వ్ చేస్తూ. సో ఇవన్నీ కూడా మా సినిమాలో ఉన్నాయి. అండ్ ఎక్కడ కూడా మాకు సినిమాకి సంబంధం లేదు అనే స్పేస్ అయితే లేదు. వీ వర్ జస్ట్ లైక్ ఆల్ వన్. ఎస్, మణి గారు మీరేం చెప్తారు? The very reason that I wanted to do this film is because of the relevance that it had with life. Because as director said, relationship nowadays are like it's not like how we see in movies, okay? Not the dreamy flashy song sequence where hugs and kisses and roses. No, everything is so much emotion. Yeah, pure. It was like raw and wild, okay? And it was written in a way that no filters and no processed. It was as raw as life. So it was not only love, it has discussed so much issues, like how a boy who was raised in a dysfunctional family undergoes, how his life or how he treats other people, because like everything begins at home, right? So how his character was built in a dysfunctional family also, it reflects in his interpersonal relationships. So that was also discussed. So since too much like it was not like see we have this, we have addressed that, we didn't have any check, and everything was blended in an organic way. So that's the only reason that I picked the script actually. సో ప్రెజెంట్ డేస్లో మనం చూస్తున్నాం లవ్ స్టోరీస్ అంటే చాలా వరకు కొంతమంది టైం పాస్కి చేస్తూ ఉంటారు, కొంతమంది చాలా సిన్సియర్గా చేస్తుంటారు, కొంతమంది ప్రాణం కూడా తీసుకుంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా మన చుట్టుపక్కల జరుగుతున్నాం, మనం చూస్తూ ఉన్నాం. సో ఈ మూవీలో ఉన్న మెసేజ్ ఏంటి అంటే ఈ సినిమాని చూసిన వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, అరే ఇలా ఉండాలి అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారా,
అంటే ఎన్ని గొడవలు వచ్చినా కూడా విడిపోకూడదు అనే మెసేజ్ ఉంటుందా? ఏం చెప్పాలనుకుంటున్నారు? I think there's no particular message that this film is made for. This film is not made to give out like a particular message. It's more an observation of these characters, and whatever decision these characters take is these characters' decision. I'm not like supporting whatever like this decision should be everybody's decision. Probably this would work for these characters. Maybe other personalities or other characters might choose a different thing. So like this story is just a story about these characters and what these characters go through and how these characters process those emotions. So in that way it's more of a character study and an observation than like a message. సో తమిళ్లో స్టార్ట్ అయిన ఫిల్మ్ అయితే తెలుగు భాషలో కూడా వస్తుంది, తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. సో ఇంకా ఎన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు? ఓన్లీ తమిళ్ తెలుగు రెండేనా? Only Tamil and Telugu. సో తెలుగుకి రావడం ఎలా అనిపించింది? అంటే మీరు ఒక సినిమాని తీశారు, సో తమిళ్లో అనుకున్నారు, ఓకే, మరి తెలుగు వెర్షన్కి రావడానికి రీజన్ ఏంటి? ఎవరైనా అడిగారా? సపోర్ట్ ఎలా ఉంది? So main reason that we are coming to Telugu is because of Maruti sir and SKN sir. So when they watched the movie, they got to watch the movie through our sound mix, Uday sir, like Knack Studios. And when they watched it, they felt that it would, you know, create an impact in Telugu audience as well. And it is an universal story, and it would resonate with Telugu audience. They felt it strongly, so that's why they are presenting this movie, and I am so happy that it's reaching to a wider audience, and I'm sure that Telugu audience will also relate to this movie. ఎస్కేఎన్ గారు, మారుతి గారు ఈ సినిమా చూసిన తర్వాత ఏమన్నారు? వాళ్ళ రియాక్షన్ ఏంటి? Like both of them loved the film, and they like SKN are told one thing beautifully. There are love stories which are controversial, one kind, and another kind is contemporary. This one is contemporary is what he felt, and I felt that's a great description of this film. This is a contemporary love story which is trying to observe what it is and show it, rather than like tell any message of a particular kind. So in that way he loved it a lot. And Maruti sir also, like I was so happy when he said like after Kadal's Telugu version, Premiste, he's doing that because that is one of my favorite films in Tamil, and that is like such a beautiful story. So when my film comes in the same conversation as that film, that makes me so happy, and I'm like really happy that they like the film and they are presenting the film. రియల్లీ ఆయన ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇదే సినిమాకైనా ఒకసారి ఆగిపోయారు ఒక 10 years తర్వాత, మళ్ళీ మీ సినిమా తెలుగులో డబ్ చేయడానికి. సో లక్కీ అనుకోవచ్చు. Yes, absolutely. ఎస్కేఎన్ గారు కూడా రీసెంట్గా బేబీ సినిమాతో మంచి హిట్ కొట్టారు. సో ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు గౌరీ ప్రియ గారు మీకు ఎస్పెషల్లీ, అండ్ మణికందన్ గారు మీకు కూడా? ఎస్కేఎన్ గారు they love the film. That's evident, and that's why they are presenting this film also. The thing is, what surprised me is that we actually never thought that we're gonna release it in Telugu, because everything was, whatever we wrote was like bound to our geographical importance. Okay, this is that boundary. Yeah, and when film from that language, the geography is different, everything is different, but since the core emotions touched them and they wanted to present it in Telugu, and they were very confident that it can work out in Telugu also, and that is what surprised me. Yes, మీరు? సో ఎస్కేఎన్ గారు అండ్ మారుతి గారు, దే వర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్ అండి. సినిమా చూసిన ఒక 2-3 డేస్కి నాకు యాక్చువల్లీ ఎస్కేఎన్ గారు కాల్ చేసి సినిమా చాలా బాగుంది, మీరు పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి, చాలా న్యాచురల్గా ఉంది సినిమా, నాకు ఒక ఏదో అవుట్ ఆఫ్ ద వరల్డ్ సినిమా చూస్తున్నట్టయితే నాకు అనిపించలేదు, చాలా న్యాచురల్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఇంకో తెలుగు అమ్మాయిని అవడం కాబట్టి ఆయన ఇంకా ఎక్సైటెడ్, ఎందుకంటే హీఈస్ నోన్ టు ఇంట్రడ్యూస్ తెలుగు. వైష్ణవి కూడా అలానే వచ్చింది కాబట్టి వైష్ణవి తర్వాత మిమ్మల్ని చూడడం కూడా అంటే ఆయన సర్ప్రైజ్ అయ్యారు, ఏంటి ఇక్కడ ఉంది అని సర్ప్రైజ్ అయ్యారు. సో అది నాకు చాలా, హీ స్పోక్ వెరీ వెల్ అబౌట్ మీ యాజ్ వెల్. ఒక తెలుగు అమ్మాయి అండి, నువ్వు అక్కడికి వెళ్ళి పని చేసుకొని మళ్ళీ ఆ సినిమా తెలుగులో నేను
రిలీజ్ చేయడం అనేది నాకు కూడా చాలా హ్యాపీగా ఉందన్నారు. అది ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ అ బ్లెస్సింగ్. మా సినిమాకి నిజంగా తెలుగులో ఇంతకంటే పెద్ద రిలీజ్ నిజంగా వీ కాంట్ ఎక్స్పెక్ట్. సో ఇట్స్ రియలీ సర్ప్రైజింగ్ అనుకో. చాలా హ్యాపీగా ఉంది, సరియల్గా ఉంది. యా. సో ఫైనల్లీ ఆడియన్స్ థియేటర్కి వచ్చేసి మీ సినిమా చూడడం వల్ల అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? సో వాళ్ళు ఎందుకు థియేటర్కి వచ్చి మీ సినిమా చూడాలంటారు? ఖచ్చితంగా దిస్ ఈజ్ డిఫరెంట్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ లవ్ స్టోరీ. అంటే మనకుండే సినిమా లవ్ స్టోరీ ఒక టెంప్లెట్ మనం ఫాలో అవుతూ వచ్చాం కదా. ఖచ్చితంగా ఈ స్టోరీ అయితే ఆ టెంప్లెట్ని బ్రేక్ చేస్తుంది. అండ్ లవ్ అనేది ప్రాబబ్లీ అమ్మాయి అప్బ్రింగింగ్ వల్ల తనకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, అబ్బాయికి వేరే అప్బ్రింగింగ్ ఉండడం వల్ల ఆ అబ్బాయికి వేరే పర్స్పెక్టివ్ ఉంటుంది. సో ఇట్స్ అ క్లాష్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. లైక్ తినేమనుకుంటుంది లవ్ని, ఆయనేమనుకుంటున్నారు. సో ఆ టాపిక్స్ గురించి నాకు తెలిసి ఎక్కువగా ఒక ప్రాపర్ సినిమా లాగా ఎవరు చూపించలేదనేది నాకు లైక్ అనిపిస్తుంది. సో కరెక్ట్గా ఈ సినిమా టాక్స్ అబౌట్ ఆల్ దోస్ పాయింట్స్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ దిస్ వ్యాలంటైన్స్ వీకెండ్ నేను నమ్ముతున్నాను. సో మీ సినిమా తెలుగు అండ్ తమిళ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి మంచి హిట్ అవ్వాలనేసి మా ABN తరపు నుండి కోరుకుంటున్నామండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈ Feb 9th ట్రూ లవర్ మూవీ అయితే మన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సో ఈ సినిమాను ఆదరించాలనేసి మూవీ టీమ్ అయితే కోరుకుంటుంది. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ABN. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ ప్రియాంక.